ఇదంతా క్వశ్చనేనా? అదంతా ఒకటే క్వశ్చన్ అది. అవునా? చెప్పు టాస్క్ ఏంటి? టాస్క్ ఇఫ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ 1000. ఓకే, ఇఫ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ 1000. ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అని రావాలా. ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఓకే, తర్వాత ఎలిఫ్ యూజ్ చేయాలి. ఎలిఫ్ ప్రైస్ స్మాలర్ దాన్ 300. ప్రొడక్ట్ ఈజ్ రీజనబుల్. ప్రొడక్ట్ ఈజ్ రీజనబుల్. ఇట్లా రాయొచ్చా? చెప్తా. ఇఫ్ ప్రైస్ ఇన్ బిట్వీన్ 300 and 1000. 300 and 1000. Product is medium range. Okay, product is medium range. ఇక్కడ 3 సినారియోలు ఇచ్చిండ్రు. ఓకేనా? సో ప్రైస్ కలర్ ప్రైస్ 1000 కంటే అబోవ్ ఉంటే ఇది. ఓకే, ప్రైస్ 300 కంటే తక్కువ ఉంటే ఇది. సో ప్రైస్ 300 నుంచి 1000 వరకు ఉంటే ఇది. అంటే లెస్ దెన్ 300 అన్నాడు కదా. ఓకేనా? సో లెస్ దెన్ 300కి ఫస్ట్ కండిషన్, లెస్ దెన్ 300 ఉంటే ఇది రావాలి. ఓకే, గ్రేటర్ దెన్ 1000 ఉంటే ఇది రావాలి. ఈ రెండు కాకపోతే నెక్స్ట్ ఫాల్స్ కేస్ ఏంటి, ట్రూ కేస్ ఏంటి? ఇప్పుడు లెస్ దెన్ 300 గ్రేటర్ దెన్ 1000 అన్నాం. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటి? ఇన్ బిట్వీన్. అదే ఏంటది? ఏ నెంబర్స్ ఉంటాయి రెండింటి మధ్యలో? 300 and 1000. సో 300 నుంచి 1000. ఈ ఆన్సర్ వచ్చిందా? ఓకేనా? సో ఈ రెండు కండిషన్లు ఇస్తే ఈ కండిషన్ మనం డిఫాల్ట్ ఇవ్వచ్చు కదా. అర్థమైంది కాన్సెప్ట్? ఓకే, లెస్ దెన్ 300 ఉంటేనేమో ఈ కండిషన్ ఇస్తాము, గ్రేటర్ దెన్ 1000 ఉంటేనేమో ఈ కండిషన్ ఇస్తాము. ఎల్స్ పార్ట్ ఈ రెండు కాక ఇదే ఉంటుంది, ఇంకా ఇది తప్ప ఇంకేం ఉండదు. అవునా? సో ఎల్స్ పార్ట్లో ఇది ఇస్తాం. దీనికి మళ్ళీ వెళ్ళి ఫీ అని అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు అది చేద్దాం. ఫస్ట్ ఏంటనుకున్నాం? ఇఫ్ ఫస్ట్ ఇఫ్, దాని తర్వాత ఎలిఫ్. ఫస్ట్ ఏమనుకున్నాం? ఇఫ్. ఇఫ్ మనకి ఏంటి? ప్రోడక్ట్ అనుకున్నాం కదా. సో ప్రోడక్ట్ ప్రైస్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, ప్రోడక్ట్ని వాళ్ళు ఎట్లా కలెక్ట్ చేసుకోమన్నారు? ప్రోడక్ట్ ఈక్వల్ టు మనం యూజర్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలన్నా? యూజర్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్పుట్ యూజ్ చేసుకోవాలా. ఓకేనా? ఎంటర్ ప్రైస్. ఓకే, సో ఎంటర్ ప్రైస్ అన్నప్పుడు దీని యొక్క డేటా టైప్ ఇది కూడా మీకు చెప్పే ఉండాలి. ప్రోడక్ట్ డి టైప్ ఏమవుతుంది అనేది ప్రింట్ ఏంటది? ప్రొడక్ట్ ప్రైస్ రాస్తాం ప్రింట్లో. డిటిఐపి ప్రోడక్ట్. అవునా? సో ఈ ఇఫ్ ప్రజెంట్ తీసేద్దాం. ఓకే, నేను రన్ చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ ప్రైస్ ఎంత అని అడుగుతుంది. ఓకే, 100 అని ఇచ్చి ఎంటర్ ఇచ్చినాం అనుకో. ఇక్కడ ఏముంటుంది?
టైప్ కదా, టైప్. సో టైప్ ఇక్కడ ప్రైస్ అడుగుతుంది, 40 రూపీస్ ఇచ్చినాం, ఎంటర్ ఇచ్చినాం. సో ఎంటర్ ఇస్తే ఇక్కడ ఏమంటుంది, క్లాస్ టు స్ట్రింగ్ అంటుంది. సో స్ట్రింగ్ మనం ఎడిషన్ చేయగలుగుతామా, స్ట్రింగ్ చేయలేము. చేయలేము కదా. సో దీన్ని మనము ఇంట్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్, సారీ ఆల్ఫాబెట్స్ వాల్యూస్. సో ఇగో ఇంట్ తీసుకున్నా, బ్రాకెట్ ఓపెన్ చేసిన, బ్రాకెట్ క్లోజ్ చేసిన. ఓకే, ఇప్పుడు రన్ చేస్తా. ప్రైస్ అడుగుతుంది, 45 ఎంటర్ చేసిన. ఇప్పుడు క్లాస్ ఏంటి, ఇంట్. సో ఇది ఇంటిజర్. ఇప్పుడు దీని మీద మనం పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ అంటే ఏం అర్థం కాలేదు చెప్పు నీకు ఇక్కడ. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ తీసుకున్నావు, నీకు క్వశ్చన్ చెప్పినా నువ్వు రాయాలి కదా. అవును, ఫస్ట్ ప్రోడక్ట్ తెలుసుకోవాలి, ప్రోడక్ట్ రేట్ ఎంతో తెలుసుకోవాలి కదా. 300 ఉంటే 300 కంటే తక్కువ ఉంటే లెస్ ఎక్స్పెన్సివ్ అన్నావు, 1000 కంటే ఎక్కువ ఉంటే మోర్ ఎక్స్పెన్సివ్ అన్నావు, మోడరేట్ అని థర్డ్ దానికి అన్నావు. మరి ఆ ప్రైస్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు నువ్వు, ప్రొడక్ట్ ప్రైస్ మనం డిఫైన్ చేయట్లే కదా, ఇన్పుట్ కలెక్షన్ చేసుకుంటాను. చూడు నేను చెప్తే నువ్వు మొత్తం నీకు అర్థమవుతుంది. ఇఫ్ ప్రోడక్ట్, ఓకే, ప్రోడక్ట్ ఈస్ ఏంటి, లెస్ దాన్ 300. ఫస్ట్ 1000 రాయవా, అవసరం లేదు, ఇట్లా కూడా రాయొచ్చు. లెస్ దాన్ 300. అప్పుడు ఏం రావాలి మనకి, ప్రొడక్ట్ స్మాలర్ రాసినాం కదా, ప్రొడక్ట్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ రాస్తుంది. అదే ఏంటో చెప్పు నువ్వు అట్లా చూడు, ఏమి ఇచ్చిండ్రు కండిషన్ మనకి, ప్రోడక్ట్ ఈజ్ రీజనబుల్. ఇగో ప్రోడక్ట్ ఈజ్ రీజనబుల్, అవునా. సో ఇక్కడికి మనకి ఒక కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఎలిఫ్ ప్రింట్ ప్రోడక్ట్ గ్రేటర్ దెన్ 1000. సో అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ ప్రోడక్ట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ప్రింట్ ప్రోడక్ట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఈజ్ ఎక్స్పెన్సివ్. ఇది కూడా అయిపోయిందా. నెక్స్ట్ ఏంటి, రెండింటి మధ్యలో ఉండేది 300 నుంచి వెళ్ళి 1000 వరకు. ఓకేనా, ఆ కండిషన్ ఇయ్యని అవసరం లేదు. ఓకే, దాన్ని మనం ఏం రాస్తాం, ఎల్స్ ఇస్తే చాలా. ఇంకోటి అయ్యే ఛాన్స్ లేదు కదా. నేను రాసిండు ప్రింట్ మీడియం క్వాంటిటీ అంటే నువ్వు మీడియం రేంజ్ రాయొచ్చు. ప్రొడక్ట్ ఈజ్ మీడియం రేంజ్ ఎల్స్లో. అదే చెప్తున్నా, నీకు ఇచ్చిండ్రు అక్కడ ప్రోడక్ట్ ఈజ్ మీడియం రేంజ్, ప్రోడక్ట్ ఈజ్ మీడియం రేంజ్. సో ఇది మన కండిషన్స్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ ప్రైస్ అనేటివి నువ్వు ఒక ఇఫ్ కండిషన్ హ్యాండిల్ చేసినావు. బట్ ఈ ప్రోడక్ట్ అని రాసినావు చూసినావా, ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రోడక్ట్ రేట్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది, తెచ్చుకుంటేనే కదా వస్తుంది. అంటే యూజర్ నుంచి కలెక్ట్ చేస్తాను. ఓకే, అందుకని ఇక్కడ మనం ఇన్పుట్ అని చెప్పేసి తీసుకుంటాను. ఇన్పుట్ వాల్యూ ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, సో ఇప్పుడు నేను రన్ చేస్తా. ఇప్పుడు ప్రైస్ 245 రాస్తా. ఏమొచ్చింది, అక్కడ నువ్వు ఎందుకు రాస్తావు అంటున్నా, జస్ట్ నార్మల్ గా రాసినావు చెక్ చేసి కాదు. నేను ఒక్కసారి బాగా, ఇప్పుడు ఇక్కడ మనం 3 కండిషన్స్ రాసినాం కదా. ప్రోడక్ట్ ఈజ్ లెస్ దాన్ 300 రాసినాం, ప్రోడక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ 1000 రాసినాం, ఎల్స్ కండిషన్ అంటే 300 నుంచి 1000 మధ్యలో ఉంటే ఇంత రాసినావు. ఇది ఓకే ఇచ్చినావు. ఇది నీకు ఎట్లా పనిచేస్తుంది, నువ్వు ఎట్లా తెలుసుకుంటావు ఇది కరెక్టా కాదా అనేది. మరి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న థియరీ
మాట్లాడదాం. ఇది నువ్వు ఎందుకు ఇచ్చినావు అని అంటాను కదా, అంతేనా? ఇది అనలే నేను. ఇక్కడ ఎందుకు ఇది ఆ అమౌంట్ ఎందుకు ఇస్తాను? చెప్తా. సో ఇప్పుడు నేను ఇక్కడ అమౌంట్ ఇయ్యాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. నువ్వు చెప్పినవి రాసిన నేను. ఏమని వచ్చింది ఇక్కడ? ఏమొచ్చింది? లైన్ నెంబర్ 5లో నేమ్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకేనా? ప్రొడక్ట్ని మనం ఎక్కడ కూడా డిఫైన్ చేయలే. ఓకేనా? సో ప్రొడక్ట్ని డిఫైన్ చేయాలి కదా. నువ్వేమంటావు ఇప్పుడు? ప్రోడక్ట్ ఈక్వల్ టు ఇక్కడ నువ్వు 245 రాయాలంటావా? నేనేం అట్లా ఏం అనట్లేను. సో 245 రాసి నేను ఇప్పుడు దీన్ని రన్ చేసిన అనుకో, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నువ్వు లాజిక్ రాసిన ఓకే, ప్రోడక్ట్ రేటు 300 ఉంటే 300 తక్కువ ఉంటే రీజనబుల్ ఉండాలి, 1000 కంటే ఎక్కువ ఉంటే ఎక్స్పెన్సివ్ ఉండాలి, లేదంటే మోడరేట్ ఉండాలి, మీడియం రేంజ్ ఉండాలి అని అంటాను. ఓకే, ఇప్పుడు ఇదొక ప్రోడక్ట్. ఓకే, మొబైల్ ఒక ప్రోడక్ట్, మొబైల్ రేట్ ఇంత ఉంటే ఇంత ఉంటుంది. బట్ మొబైల్ రేట్ ఎంత మరి? అది ఎట్లా చెప్తావు దానికి? ప్రోడక్ట్ అంటే మొబైల్ అనుకో, మొబైల్ రేటు 300 కంటే 3000 కంటే తక్కువ ఉంటే ఏదో తక్కువ రేటు మొబైల్, 10,000 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ రేటు మొబైల్, 3,000 నుంచి 10,000 వరకు ఉంటే నార్మల్ మీడియం రేంజ్ మొబైల్ అనుకుందాం. ఓకే సరే, నువ్వైతే చెప్పినావు. బట్ ఇప్పుడు నేను ఒక మొబైల్ కొనుక్కోవాలా, ఇది మొబైల్. ఓకే, ప్రోడక్ట్ అనేది మొబైల్, దీని రేటు 5,400 రూపాయలు అనుకుందాం. మరి ఇది దీనికి ఎట్లా చెప్తావు ఇది రేట్ నాకు 5,400 అని? అర్థం కాలే? ఇంకా అర్థం కాకపోతే అడుగు మళ్ళా. ఎట్లా చెప్తావు అంటే మనం కొనుక్కున్నాము. నువ్వు కొనుక్కున్నావు, మరి కోడ్కి ఎట్లా తెలుస్తుంది నువ్వేం కొనుక్కున్నావు? మనము ఎక్కడ కొనుక్కున్నాము, ఏంటి ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి, అవన్నీ అదంతా దానికి అవసరం లేదే. జస్ట్ మనము నా రేటుని బట్టి నువ్వు దాని కేటగిరీ చెప్పంటాను అంతే. మరి నువ్వు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నావు ఈ రేట్లో ఉంటే ఈ కేటగిరీలో ఫాలో అవ్వాలని. మరి దానికి ఏదో ఒకటి చెప్పాలి కదా నువ్వు, దాని రేట్ ఎంత అనేది. ఇప్పుడు ఈ మొబైల్ అనుకున్నాం, ప్రోడక్ట్ దగ్గర మొబైల్ అనుకున్నాం, మొబైల్ 5,000 అని చెప్తే దానికి తగ్గట్టు ఈ సమాధానం ఇస్తుంది. ఇక్కడ ఏం రాసినావు నువ్వు? ఇక్కడ ఏం రాసినావు? ప్రింట్ రాసినావు, ఈ ప్రింట్ రాసినావు, ఈ ప్రింట్. అసలు ఇది ఎందుకు రాసినావు? దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు? మనం తెలుసుకుంటున్నాం అంటే కోడ్ కదా. ఇట్లాంటివి ఒక 10 లైన్లు ఉంటాయి. ఓకేనా? 100 కంటే తక్కువ ఉంటే ఏదో ఎక్స్ రావాలా, 200 కంటే తక్కువ ఉంటే వై రావాలా, 300 కంటే తక్కువ ఉంటే జెడ్ రావాలా, 400 కంటే తక్కువ ఉంటే ఏబి రావాలా, 500 కంటే తక్కువ ఉంటే ఏబిసి రావాలా. సో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఇట్లా 100+ కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా? 8,000 కంటే తక్కువ ఉంటే డన్ అని రావాలా. ఓకేనా? సో ఈ 8,000 తక్కువ ఉంటే డన్ అని రాస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయనుకో, నువ్వు ఎత్తుక్కుంటూ పోతావు. ఈ 8,000 ఎక్కడ ఉంది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఎత్తుక్కుంటూ పోతావు. ఓకేనా? ఎత్తుక్కుంటూ వెళ్ళి నువ్వు 8,000 ఇక్కడ ఫాలో అవుతుంది. ఓకే, దీనికి కింద ఏముంది, డన్ అని ఉంది. ఓకే డన్, ఇదే ఆన్సర్ ఇస్తావు. సో నువ్వు మాన్యువల్ ఎత్తుక్కోవడానికి ఎంత టైం పడుతుంది నీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నిమిషాలు పట్టింది అనుకో. ఇది జస్ట్ ఒక్క ప్రోడక్ట్కి. నీ దగ్గర ఒక 20,000 ప్రోడక్ట్లు ఇచ్చిన నేను. 20,000 ప్రోడక్ట్లు అని అంటే ఒక్క ప్రోడక్ట్ 5 నిమిషాలు అంటే 20,000 ప్రోడక్ట్లు అంటే 20,000 ఇంటూ 5 నిమిషాలు కదా. ఇంత టైం నువ్వు స్పెండ్ చేస్తావా? ఇది 1 సెకండ్లు ఇస్తుంది. ఓకేనా? కానీ ఈ రేట్ నువ్వు చెప్పాలి కదా దీనికి. 8,000 రూపాయలు అని నువ్వు దీనికి చెప్పాలి కదా, అప్పుడే కదా ఇది ఎతికిస్తుంది. సో దీనికి నువ్వు ఎట్లా చెప్తావు, ఎట్లా కన్వే చేస్తావు? కోడ్ ద్వారా. కోడ్, ఇది కూడా కోడే కదా, ఇదంతా కోడే. ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తానన్నావు కదా, రాయడం కదా, ఇదంతా కోడ్ రాసినావు. ఓకే, మరి నా ప్రైజ్ 8,000 అని చెప్పి నువ్వు దానికి ఎట్లా కన్వే చేస్తావు?
ఓకే. నువ్వు కండిషన్స్ ఇచ్చినావు. 8,000 ఉంటే ఇది, 6,000 ఉంటే ఇది, 5,000 ఉంటే ఇది, 4,000 ఉంటే ఇది, 3,000 ఉంటే ఇది కండిషన్లే ఇచ్చినావు. కానీ నా యాక్చువల్ ప్రైస్ ఎంత నువ్వు నాకు చెప్తలేవు. ఓకే. అర్థమైందా? ఆ యాక్చువల్ ప్రైజే ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తానంటే నేను, ఇప్పుడు ఇక్కడ 245 ఉంది, ప్రైస్ ఈస్ రీజనబుల్ అని ఉంది. ఇప్పుడు 543 రూపీస్ అయింది నాది. సో ఇక్కడ ఏం రావాలి? మీడియం రేంజ్. ఎట్లా చెప్పింది అది మరి మీడియం రేంజ్ అని ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ? మనము 300 నుంచి 1000 వరకు మనము వాల్యూ ఇస్తే ప్రోడక్ట్ ఈజ్ మీడియం రేంజ్ అని రావాలని చెప్పేసి మనం అన్నాం. మరి దీనికి ఇప్పుడు ఇది ఇస్తేనే కదా ఇది 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 అని చెప్పింది. మరి ఉట్టిగా నేను ప్రోడక్ట్ అని రాసి నేను చెప్తే ప్రోడక్ట్ ఏదో ప్రోడక్ట్ దాన్ని నువ్వే నెంబర్ వేసుకోవాలంటే ఎట్లా చెప్పు? ఆ నెంబర్ ఏదో నేను ఇవ్వాలి కదా, అదే ఇన్పుట్ వాల్యూ. ఓకేనా? వీటిని ఏమంటారు? వీటిని వేరియబుల్స్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ప్రోడక్ట్ అనే వేరియబుల్లో ఇన్పుట్ అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒక మన నెంబర్ ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ అంటే కంప్యూటర్కి మనం చెప్పాలి ఇది నా నెంబర్ అని. అక్కడ ఇన్పుట్లో ఏ టెక్స్ట్ రావాలని మనం ఇచ్చినాం, డిస్ప్లే ఏం అవ్వాలనేది. ఇక్కడ ఎంటర్ ప్రైస్ అని కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది. ఇది ఏం లేదు, జస్ట్ ఇది కనిపించడానికి మాత్రం, ఒక యూజర్ కనిపించడానికి మాత్రమే. ఓకే, ఇక్కడ 10 అని ఇస్తాడు. బై డిఫాల్ట్ ఇది ఎట్లా తీసుకుంటుంది అంటే ఇట్లా తీసుకుంటుంది. 10 అనేది స్ట్రింగ్ లెక్క తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు 10 స్ట్రింగ్ కదా, ఇంకోసారి కూడా ప్రైస్ ఇచ్చినాం అనుకో 10 అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ 2 స్ట్రింగ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రోడక్ట్ అని రాసినాం కదా, నెక్స్ట్ ఈ కండిషన్ రాయకుండా ప్రోడక్ట్ ప్లస్ ప్రోడక్ట్ అని రాసినాం అనుకో, దీని అవుట్పుట్ ఏమవుతుంది? ప్రోడక్ట్ రేట్ ఎంత? 10. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమవుతుంది చెప్పు? 10 ప్లస్ అని రాసినాం కదా, 20 అని నువ్వు అనుకుంటావు. దీనికి 20 అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. కానీ ఇది ఏ మెథడ్లో ఉంది? స్ట్రింగ్ మెథడ్లో ఉంది. ఆన్సర్ 1010. ఓకే, సపరేట్ ఇస్తుంది, కాన్కాటినేట్ చేస్తుంది, కలుపుతుంది. ఓకే, మళ్ళీ ప్లస్ ప్రోడక్ట్ అని రాసినాం అనుకో 101010 అని ఇస్తుంది. ఓకేనా? సో ఈ కేసెస్ మనం ఎప్పుడు వాడతామనంటే, నీ పేరేంటి? కళ్యాణి. ఓకే, ఏ ఉంది అంజిబేటి, కీస్ వాల్యూ అంతేనా? అది వేరే, నువ్వు చెప్పే డిక్షనరీ. ఓకేనా? కళ్యాణి అంజిబేటి అని ఉంది. ఇది ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్, ఈ 2 వేరియబుల్స్. ఓకే, FN ప్లస్ LN ఈక్వల్ టు ఇది వస్తుంది ఆన్సర్. అర్థమైందా? ఇట్లాంటి కేసులో మనము ప్లస్ని వాడితే కళ్యాణి సపరేట్గా నేను కలెక్ట్ చేసుకుంటానా, అంజిబేటి సపరేట్గా కలెక్ట్ చేసుకుంటానా, ఈ రెండింటిని నేను ఫుల్ నేమ్ కింద చేస్తే నాకు ఈ 2 ఇక్కడ కలెక్ట్ అయ్యి ఇట్లా వస్తుంది అనమాట. అర్థమైందా? అదే ఫస్ట్ నేమ్ నువ్వు 10 ఇచ్చినావు, లాస్ట్ నేమ్ 20 ఇచ్చినాము, దీని డేటా టైప్ వచ్చేసి ఇంటిజర్ అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? 10 + 20 30 అవుతుంది. ఇంటిజర్లో ఉంటే కలుపుతుంది, స్ట్రింగ్లో ఉంటే 1020 అవుతుంది. అదే మల్టిప్లికేషన్లో స్ట్రింగ్ ఉంటే అంటే ఆ వాల్యూ అప్పుడు ఈ 10ని 20 సార్లు రాస్తుంది. ఇది 20 అన్నావు కదా, 10 × 20 అన్నావు కదా. ఓకేనా? ఈ 10ని 20 సార్లు రాస్తుంది. ఇది స్ట్రింగ్తో వచ్చిన గోల. అందుకని మనం ఇక్కడ ఇంట్ అని మెన్షన్ చేస్తాం. ఇది స్ట్రింగ్ కాదు, దీన్ని ఓకే నువ్వు స్ట్రింగ్ కలెక్ట్ చేసుకుంటాను, బట్ నువ్వు దాన్ని ఇంటిజర్గా మార్చు అని అంటాను. ఓకేనా? సో అప్పుడు ఏమైంది? ఇంటిజర్ అయింది, నెంబర్ అయింది. సో ఆ నెంబర్ నెంబర్ అయింది. సో నెంబర్ ఇప్పుడు చెక్ చేస్తుంది. ఈ నెంబర్ ఇక్కడ కూడా నెంబరే కదా,
ఇది కూడా నెంబరే కదా. సో నెంబర్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఇట్లాంటివన్నీ ట్రూ ఫాల్స్గా వాళ్ళైతే కాబట్టి నీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అనమాట. అర్థమైంది ఇప్పుడు? ఓకేనా? సో ఇన్పుట్ వేరియబుల్ అనేది మ్యాండేటరీ. ఈ ఇఫ్ దాంట్లో ఎల్లైనా కూడా దానికి ఒక డేటా ఇవ్వాల్సిందే. ఇగో 1764 1764 వేసి రన్ చేసినాం అనుకో, ప్రొడక్ట్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మనం ఇంటనే రాయాలి. ఏది? ఇప్పుడు ఇందులో మనం రాసేటప్పుడు ఇంట రాసి మనం జస్ట్ నాకు కండిషన్ రాయన్నాడు అనుకో, జస్ట్ కండిషన్ రాయాలనుకో, ఇది మాత్రమే రాయాలి. ఓకే ఓకే. మరి దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూపించానంటే ఈ వేరియబుల్ని పైన వేసుకొని వాల్యూ వేసి చూపించాలి. నాకు అట్లా కాదు, యూజర్ ఇన్పుట్ ద్వారా రావాలనుకుంటే ఇట్లా వేయాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ నెంబర్ ఇచ్చినావు కదా, ఓకే, ఇది నువ్వు డెవలపర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాను. నువ్వు ఇప్పుడు డెవలపర్, పైథాన్ డెవలపర్వి. నువ్వు డెవలపర్ ఇక్కడికి వచ్చి కోడ్ రాస్తాడు, నేను డెవలపర్ కాదు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చి కోడ్ రాస్తా? 1764 అని ఎందుకు నేను ఇక్కడ రాస్తా? నేను రాయాను కదా. నాకు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ 1720 రాయానని? అది ఇక్కడే రాయాలని ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఇది వచ్చేసి ఈ స్క్రీన్ వచ్చేసి ఎండ్ యూజర్, అంటే ఎవరైతే డెవలపర్ కాదు, నువ్వు ఎవరికైతే ఇస్తానో అది వాడి కోసం. ఇది వాడు ఇక్కడ ఇస్తాడు, నా రేట్ 420 అని ఇస్తాడు. దాని తగ్గట్టు నువ్వు ఆన్సర్ చూపిస్తావు. ఈ అవుట్పుట్ స్క్రీన్ అనేది వాడిది, ఇది నీది. ఈ భాగం అంతా నీది. ఇందులోకి వాడు రాడు, ఇందులో ఏం జరుగుతుందో వాడికి తెలియదు. నేను జస్ట్ ఇగో నేను నార్మల్గా వెళ్ళినావు, ఓకే, సో 420 అని కొట్టినావు, అప్పుడు దీని తగ్గట్టు నువ్వు దీని కండిషన్ ప్రకారం ఇది రావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలా? మేజర్, మైనర్. 18 కంటే లెస్ ఉంటే 18 కంటే లెస్ ఉంటే మైనర్, అదే 18 కంటే ఎబో ఉంటే మేజర్. సో ఇప్పుడు మేజర్ మైనర్ అనేది, ఇప్పుడు నువ్వు నార్మల్ ఒక వెబ్సైట్కి వెళ్తావు, ఏజ్ 18 అని రాస్తావు, అప్పుడు దానికి అవుట్పుట్ ఏమొస్తుంది? మేజర్ అని వస్తుంది. ఇదంతా నువ్వు చూడగలుగుతానవా? ఇదంతా మనం చూడగలుగుతలేము, జస్ట్ మనం నాకు నెంబర్ ఇస్తాను. సో బ్యాక్ ఎండ్లో ఇది జరుగుతుంది. ఓకేనా? అది మ్యాటర్. ఇప్పుడు నీకు ఇది వచ్చింది కదా, సేమ్ నీ క్లాస్లో ఒకసారి చూద్దాం పట్టు.